హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఫామ్ 15G. ఈ కేసులో మనం వచ్చేసి ఫామ్ 15Gని పిఎఫ్ విత్డ్రా కోసం అయితే మనం యూజ్ చేస్తున్నాం. ఫామ్ 15G పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే టీడీఎస్ కట్ అనేది అసలు ఉండదు. నో టీడీఎస్ కోసం మనం దీన్ని వాడతాం. సో ఈ ఫామ్లో వచ్చేసి మనం ఫిల్ చేయాల్సినవి డిస్ప్లే మీద అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు. నేము, పాను, స్టేటస్, ప్రీవియస్ ఇయర్, రెసిడెన్షియల్ స్టేటస్, అడ్రస్, మొబైల్ నెంబరు, ఇలా బేసిక్ డీటెయిల్స్తో పాటు యూఏఎన్ డీటెయిల్స్ కూడా మనం అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇది ఎందుకు సబ్మిట్ చేయాలి అంటే బిలో 5 years వర్కింగ్ డ్యూరేషన్ నుండి అబోవ్ 50,000 మనం క్లెయిమ్ పెట్టుకోవాల్సినప్పుడు అయితే మనం ఈ ఫామ్ 15G అనేది మనం యూస్ చేస్తాము. ఇప్పుడు ఇది ఎలా ఫిల్ చేయాలో మీకోసం అయితే నేను ఫిల్ చేసి చూపిస్తాను. రెగ్యులర్గా మీరు డౌన్లోడ్ చేసి పెన్తో ఫిల్ చేయాలన్నా లేదా వర్డ్ డాక్యుమెంటు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఫిల్ చేయాలన్నా కూడా సేమ్ ఇదే ఫార్మాట్ ఉంటుంది. ఫామ్ 15G ఎప్పుడైనా మనం పార్ట్ 1 ఒకటే ఫిల్ చేస్తాం. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర ఎవరిదైతే క్లెయిమ్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాన్ నెంబర్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫామ్ 15Gలో పార్ట్ 1 అని ఎందుకన్నాను అంటే పార్ట్ 1 మాత్రమే మన డీటెయిల్స్ అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం. పార్ట్ 2 మాత్రం మనం అస్సలు మెన్షన్ చేయం, అసలు ఫిల్ చేయం. ఎందుకంటే పార్ట్ 2 అనేది మన ఆఫీసర్స్ ఎవరైతే అప్రూవల్ చేస్తారో మన ఆఫీస్లో వాళ్ళు ఎంటర్ చేస్తారనమాట. వాళ్ళు ఎంటర్ చేసుకొని వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. సో పార్ట్ 2తో మనకు అసలు సంబంధం లేదు. సో ఇప్పుడైతే పాన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్టేటస్ అంటే ఇండివిజువలా లేదా ఆర్గనైజేషనా అని. మనది ఇండివిజువలే కాబట్టి ఇండివిజువల్ అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్, మనకు ఫిబ్రవరి కాబట్టి ఇది. సో ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి 24 to 25 పెట్టుకున్నాం. రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఇండియనా ఆర్ ఎన్ఆర్ఐ అని. సో మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ మెన్షన్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ అడ్రస్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ అనేది మన ఆధార్లో అండ్ మన పిఎఫ్ డేటాలో ఏ అడ్రస్ అయితే మనం మెన్షన్ చేస్తున్నామో సేమ్ అడ్రస్ దీంట్లో కూడా ఫిల్ చేయాలి, లేదంటే కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. దీనిలో నేము, డోర్ నెంబరు, కాలనీ కానీ ఏదైనా యాజ్ పర్ ఆధార్ వచ్చేసి మనమైతే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మాకు వచ్చి లొకాలిటీ వచ్చేసి అల్లూరు వస్తుంది కాబట్టి సో అల్లూరు అనే పెట్టాము. నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి ఎస్పిఎస్ఆర్ నెల్లూరు వస్తుంది మాకు, డిస్టిక్ మెన్షన్ చేసాం. స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ పిన్ కోడ్. ఇక్కడ 13th కాలం వచ్చేసి ఈమెయిల్ ఐడి మనం ఎక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. ఫామ్ 15G అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చిన్న మిస్టేక్ అయినా కూడా రిజెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. రిజెక్ట్ చేస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అని అంటారేమో. రిజెక్ట్ మనం ఒకసారి అప్డేట్ పెట్టిన తర్వాత అది రిజెక్ట్ అయినా అప్రూవల్ అయినా ఈ టైం అంతా మనం వెయిట్ చేయాల్సిందే. ఒకటి పెట్టి మళ్ళీ వెంటనే ఇంకోటి రైస్ చేసేదానికి ఉండదు. సో ఈ 15th కాలం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకుముందు ఏమన్నా చేసున్నారా ఐటీ రిటర్న్స్ అని. సో ఐటీ రిటర్న్స్ రెగ్యులర్గా ఎవరు చేయరు కాబట్టి దీనికి మనం నో అనే పెట్టుకోవాలి. ఇన్కేస్ మీ బిజినెస్ కానీ అయితే ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్స్ చేసి ఉంటారు కదా, జిఎస్టీ నెంబర్ కావాలంటే ఐటీ రిటర్న్స్ చేయాలి ఫైల్స్. సో చేసిన వాళ్ళు మాత్రం ఎస్ అని పెట్టుకొని జిఎస్టీ నెంబర్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా పిఎఫ్ క్లెయిమ్కి అయితే జిఎస్టీ ఉండదు కాబట్టి సో మనం నో అనే మెన్షన్ చేస్తాము. దీన్ని కొంచెం స్ట్రైక్ అవుట్ చేస్తాము.
బెటర్ ఇది వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బాగుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో ఇలా ఎస్ కొట్టేసి నో అనేది మెన్షన్ చేసేస్తే 15th కాలంలో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఫర్ విచ్ ఈస్ డిక్లరేషన్ ఈజ్ మేడ్, అంటే ఈ 15G అనేది మీరు ఎందుకోసం చేస్తున్నారు, ఎంత అమౌంట్కి అని. సో ఇప్పుడు క్లెయిమ్ పెట్టాల్సింది వచ్చేసి ఈ అమౌంట్ కాబట్టి సేమ్ ఇదే అమౌంట్ని నేను 15Gలో మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ అమౌంట్ క్లెయిమ్ పెట్టడానికి ఈపీఎఫ్లో క్లెయిమ్ కోసం నేను ఈ ఫామ్ ఫిల్ చేస్తున్నాను కాబట్టి ఆ అమౌంట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. 15G అనేది పిఎఫ్ విత్డ్రా కోసమే కాదు, ఎఫ్డి విత్డ్రా, ఏడి విత్డ్రా వాటి కోసం కూడా యూస్ చేస్తారు. సో అందుకోసం ఇక్కడ ఈ కాలం యాడ్ చేశారు, దేనికోసం, ఎంత అమౌంట్ కోసం మీరు ఈ ఫామ్ ఫిల్ చేస్తున్నారు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ ఇన్కమ్ పర్ ఇయర్, అంటే ఈ అమౌంట్తో కూడా కలిపి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 64 అనేది పెట్టకూడదు, ఎందుకంటే దానికంటే ఎక్కువ మనం సంపాదించుంటాం ఇంక్లూడింగ్ ఈ క్లెయిమ్ పెట్టే అమౌంట్తో కలిపి. సో అప్రాక్సిమేట్గా మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అబోవ్ 1 lakh పైన. టర్న్ ఓవర్ ఎక్కువ ఉండే వాళ్ళు కానీ, ఎక్కువ శాలరీస్ వచ్చే వాళ్ళు కానీ అయితే 2 lakhs పైన పెడతారు. సో నెక్స్ట్ 18th కాలం వచ్చేసి ప్రీవియస్గా ఏదైనా 15G ఫామ్స్ ఏమన్నా ఫిల్ చేశారా అని అడుగుతుంది. ఈ కేసులో అలాంటి ఫామ్స్ ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు కాబట్టి నేను నో అని పెట్టేశాను. అండ్ నెక్స్ట్ కింద డీటెయిల్స్ వచ్చి 19th కాలం వచ్చేసి ఇక్కడ మీరు కనిపిస్తున్న విధంగా ఈ 1, 2, 3 స్టేటస్ అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్ నెంబరు, పర్పస్, ఏ యాక్ట్ కింద మనం దీన్ని ఫిల్ చేస్తున్నాం అనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ అక్కడ ఫిల్ చేయాలి, ఇది మనం క్లెయిమ్ పెట్టుకోవాలనుకుంటున్న అమౌంట్ అక్కడ ఫిల్ చేయాలి. సో మనం ఇక్కడే సిగ్నేచర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను పీడిఎఫ్ ఎడిటర్లో మీకు చూపిస్తున్నాను కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను, లేదు మీరు నార్మల్గా ఫామ్ డౌన్లోడ్ చేసుకొని రాసే పని అయితే మీరు జస్ట్ సైన్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు పార్ట్ 1 అయితే ఎడ్జ్ వరకు వచ్చేస్తుంది. ఇంకా జస్ట్ డిక్లరేషన్ ఒకటే మిగిలింది. సైన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ డిక్లరేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం అయితే ఫస్ట్ ఇక్కడ మనం నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేమ్ అయితే నేను టైప్ చేస్తున్నాను. ఫస్ట్ డిక్లరేషన్ దగ్గర నేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఫిల్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ ఎండింగ్, పివై అంటారు రెగ్యులర్గా దీన్ని. ఇది ఏ ఇయర్ అయితే మనం ఆ డ్యూరేషన్ ఇయర్ని బట్టి మనమైతే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మార్చ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి మనం మార్చ్ టు మార్చే పెట్టుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మనకు ఇయర్ అంటే జాన్ టు డిసెంబర్ అంటాం, కానీ ఐటీ ఫీల్డ్లో మాత్రం మార్చ్ టు మార్చే వస్తుంది. సో మీరు తెలియకపోతే ఒకసారి గూగుల్లో అయినా సెర్చ్ చేసి ఫైనాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, ఎఫ్వై అండ్ పివై ఈ రెండు అయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఒకసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయింది అంటే టైము వేస్ట్ అవుతుంది, మనం పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. సో ఫిల్ చేసేటప్పుడే నీట్గా జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేసుకుంటే బెటర్. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అన్నమాట.
ఏవై అంటారు. సో ఇది వచ్చేసి అసెస్మెంట్ ఇయర్ అని అడిగిన దగ్గర మనం అయితే దాన్ని అక్కడ మెన్షన్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ అంటే పీవై అంటారు అనమాట. సో దాన్ని అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ ఆన్ అని మనం ఇక్కడ ఆ డేట్ అయితే మనం మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ సేమ్ పైన ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ మీరు మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది 24 to 25. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లేస్ అయితే మనం ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ అయితే మనం మెన్షన్ చేయాలి. అంటే మనం ఫిల్ చేస్తున్న డేట్ అయితే కింద మెన్షన్ చేయాలి. మనం ఫిల్ చేసే డేట్ మనం ఏ రోజు అయితే చేస్తున్నామో ఆ డేట్ అయితే అక్కడ మెన్షన్ చేయాలి. సో అండ్ దెన్ లాస్ట్ డిక్లరేషన్ దగ్గర వచ్చేసి సిగ్నేచర్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. అండ్ దట్స్ ఇట్. ఒకసారి ఫిల్ చేసిన తర్వాత కూడా మీరు ఒకసారి నీట్గా చెక్ చేసుకొని తర్వాత అప్లోడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనం ఫామ్ 15G అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అన్నీ చెక్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత అప్లోడ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ విత్ us.